హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ విభాగంలో మనకు 10 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ ఏదో ఒక ధర్మం ఆధారంగా ఒకేలాగుంటాయి. ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉన్న దానిని గుర్తించాలి. సో ఇక్కడ క్వశ్చన్ నంబర్ 57 చూడండి. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లోనూ బ్లాక్ డాట్స్ ఇవ్వబడ్డాయి. బ్లాక్ డాట్స్ ఇచ్చారు అంటే వాటి ఆధారంగానే మనం ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి పటంలోనూ 5 బ్లాక్ డాట్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ ఆప్షన్లో చూడండి, ఒక డాట్ వచ్చి బాక్స్ మధ్యలో ఉంది. సెకండ్ ఆప్షన్లో కూడా ఒక డాట్ బాక్స్ లోపల ఉంది. థర్డ్ ఆప్షన్లో బాక్స్ లోపల ఏమీ లేవు, అన్నీ బయటే ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్లో ఒక డాట్ బాక్స్ లోపల ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చిన డాట్లో ఒక బ్లాక్ డాట్ అనేది బాక్స్ లోపల వైపు ఉంది. కానీ థర్డ్ ఆప్షన్లో అన్నీ బయట వైపే ఉన్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. దీనిని మనం ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 58 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లోనూ అంబ్రెల్లా షేప్లో ఒక ఆకారం ఇచ్చున్నారు. దానికి 2 వైపులా 2 సర్కిల్స్ ఇచ్చి ఒకటి బ్లాక్ చేసున్నారు. అయితే కింద వైపు ఒక బాణం గుర్తులాగా ఇచ్చి ఒకవైపు యారో మార్కు, ఒకవైపు సర్కిల్ ఇచ్చున్నారు. అయితే ఇవి రొటేట్ చేయబడిన పిక్చర్సా అనుకుంటే అన్నీ ఒకేలాగా ఉన్నాయి. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్లో చూడండి, కింద ఇచ్చిన బాణం గుర్తు ఆకారంలో సర్కిల్ వైపు సర్కిల్ ఉంది, యారో మార్క్ వైపు బ్లాక్ సర్కిల్ ఉంది. సెకండ్ ఆప్షన్లో కూడా యారో మార్క్ వైపు బ్లాక్ సర్కిల్ ఉంది. థర్డ్ ఆప్షన్లో యారో మార్క్ వైపు వైట్ సర్కిల్ ఉంది, సర్కిల్ వైపు బ్లాక్ సర్కిల్ ఉంది. ఫోర్త్ ఆప్షన్లో యారో మార్క్ వైపు బ్లాక్ సర్కిల్ ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో యారో మార్క్ వైపు బ్లాక్ సర్కిల్, సర్కిల్ వైపు వైట్ సర్కిల్ ఉన్నాయి. కానీ ఒక థర్డ్ ఆప్షన్లో మాత్రమే సర్కిల్ వైపు బ్లాక్ సర్కిల్, యారో మార్క్ వైపు వైట్ సర్కిల్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది. థర్డ్ ఆప్షన్ని ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 59 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను డాట్స్తో ఏర్పడున్నాయి. ఫోర్త్ ఆప్షన్ మాత్రం లైన్ సెగ్మెంట్స్తో ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మనం ప్లస్ అనే సింబల్ డిఫరెంట్గా ఉంది అని గుర్తించి ఫోర్త్ ఆప్షన్ను కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ 60th క్వశ్చన్ చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లోనూ సర్కిల్స్ ఇవ్వబడ్డాయి మరియు వాటి లోపల డయామీటర్స్ అనేటివి 4 గీయబడి ఒకదానికేమో ఒక చివర డాట్ మార్కు, ఒకదానికేమో యారో మార్క్ ఇవ్వబడింది ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్లో డాట్, యారో మార్కు వేరువేరు డయామీటర్స్కి ఇవ్వబడ్డాయి. థర్డ్ ఆప్షన్లో కూడా డాట్, యారో మార్కు వేరువేరు డయామీటర్స్కి ఇవ్వబడ్డాయి. అయితే ఫోర్త్ ఆప్షన్లో ఒకే డయామీటర్కి డాట్, యారో మార్కు 2 ఇవ్వబడ్డాయి. అంటే ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ 4ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. ఈ విభాగంలో మనం కొద్దిగా లాజికల్గా ఆలోచించగలిగితే సులభంగా 10 మార్కులు తీసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిపాటి ప్రాక్టీస్తో మనం మంచి మార్కులు సాధించవచ్చు.